అశోక్ అశోక్ లేడు, బయటికి వెళ్ళాడు. ఏం కావాలి సార్? మీరు? సలీం, అశోక్ ఫ్రెండ్ని, క్లాస్మేట్. అశోక్తో పాటే ఉంటాను. ఏంటి సార్ విషయం? లోపలికి వెళ్ళి మాట్లాడదాం. మీ దేవుడు? రామచంద్రపురం సార్. అశోక్ ఎప్పుడు వస్తారో తెలుసా? తెలీదు సార్. సార్ అసలు ప్రాబ్లం ఏంటో చెప్పారు. అశోక్కి సురేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. అతను 2 రోజుల క్రితం హత్య చేయబడ్డాడు. అశోక్ ఎప్పుడు బయటికి వెళ్ళారు? సలీం ఎలా చనిపోయాడు సార్? మెడ మీద గట్టిగా కొట్టి పూర్తి చేశారు. ఆ ల్యాండ్ ఓనర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మాకు తెలిసింది. అన్నట్టు అశోక్ ఎప్పుడు బయటికి వెళ్ళారు? నిన్న పొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూశాను సార్. ఆ తర్వాత మీరు అతన్ని చూడలేదా? లేదు సార్. సురేష్ చివరిగా ఇక్కడికి ఎప్పుడు వచ్చారో మీకేమైనా తెలుసా? మొన్న లేదు, అంతకు ముందు రోజు సాయంత్రం నేను బయటకు వెళ్తుంటే అశోక్ సురేష్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు సార్. ఆ తర్వాత అశోక్ని ఎప్పుడు చూశారు? చెప్పాను కదా సార్, నిన్న ఉదయం అని. అశోక్ తరచు రాత్రులు బయట స్టే చేస్తారా? అప్పుడప్పుడు సార్. సురేష్ ఫ్రీగా ఉంటే అశోక్ తను బయట స్టే చేస్తారు. అశోక్ సురేష్ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? వెరీ క్లోజ్ ఫ్రెండ్ సార్. అశోక్ ద్వారానే సురేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. కానీ వీళ్ళంతా వెతికాను సార్, ఎవరు లేరు సార్. ఏదో చెప్పబోయారు? అదే సార్, కొద్ది రోజులుగానే వాళ్ళిద్దరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపించింది సార్. ఎలాంటి ప్రాబ్లమ్స్ కాస్త చెప్పగలరా? అమ్మాయిల మ్యాటర్ అనుకుంటాను సార్. ఎవరో తెలీదు, నా ముందెప్పుడు దాని గురించి మాట్లాడలేదు. ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అశోక్కి రూపా అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. సురేష్ చాలా మంది అమ్మాయిలతో తిరుగుతాడు. ఆ రూప వల్ల వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ లాంటివి? రూప వల్ల ఏ ప్రాబ్లం ఉండదు సార్, తను చాలా మంచి అమ్మాయి. అశోకే రూపకు తెలియకుండా సురేష్తో కలిసి వేరే అమ్మాయిలతో బయటకు వెళ్తాడు. ఈ మ్యాటర్లోనే వాళ్ళిద్దరికి ఏదో గొడవైంది సార్. అశోక్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? ఇంటర్ నుండే పరిచయం సార్. పరిచయం అంటే లవర్సా? రీసెంట్ గా అశోక్ సురేష్ల మధ్య ఏవైనా ప్రాబ్లమ్స్, గొడవలు లాంటివి జరిగాయా? గొడవ ఏం లేదు, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. దానివల్లే కొన్ని రోజులుగా అశోక్ నన్ను సురేష్ ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. అశోక్ ఎలాంటి వాడు? తను చదవడు, మిగతా వాళ్ళని చదవనివ్వడు. వాడి వల్ల మిగతా స్టూడెంట్స్ చెడిపోకపోతే సంతోషం. కాలేజీలో అశోక్ కి ఎవరితోనైనా గొడవలు, కొట్లాట్లు జరిగాయా? సార్ మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు సార్. నేనేమనుకుంటున్నానో నీతో చెప్పానా? ప్రాబ్లం ఏం లేదు సార్. అసలు ఏం జరిగిందంటే అశోక్ ఉమ్మని ఏడిపించినందువల్ల నేను వెళ్లి అడిగానే తప్ప మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు సార్. అశోక్ కి మీకు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమీ లేదు సార్. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఎలాంటి రిలేషన్షిప్? రిలేషన్షిప్ అంటూ ఏం లేదు సార్. కొన్ని రోజులు లవ్ చేస్తున్నానని నా వెంట పడ్డాడు. అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడం తనకొక హాబీ. అది నాకు తెలిసినందువల్ల నేను కుదరదని చెప్పేశాను. అశోక్ రూమ్మేట్ సలీం ఎలాంటి వాడు? వెరీ గుడ్ ఫ్రెండ్స్. అతను చాలా మంచి స్టూడెంట్. తల్లిదండ్రులకి ఇబ్బంది కలగకూడదని చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడంటే మీరే ఆలోచించండి. అశోక్ తో ఉన్నప్పుడు చూశాను, పెద్దగా తెలీదు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సార్. అశోక్ ని ఉమా గురించి అడిగినప్పుడు వాడికి సపోర్ట్ చేస్తూ వీడి నన్ను కొట్టడానికి వచ్చారు సార్. అప్పుడు కూడా నేనేమీ చేయలేదు సార్. అశోక్ ని చివరిగా ఎప్పుడు చూశారు? 1 వీక్ ఉండొచ్చు. క్లాస్కి వచ్చి 15 రోజులైంది. గుర్తులేదు సార్. మీ ఫుల్ నేమ్ ఏంటి? మొహమ్మద్ సలీం సార్. మీ నాన్నగారి పేరు? మొహమ్మద్ అన్సారీ సార్. ఏం పని చేస్తున్నారు? రామచంద్రపురంలో మెడికల్ షాప్ ఉంది సార్. మీరు ఆ రోజు కాలేజ్కి వెళ్తున్నప్పుడు అశోక్ మీతో ఏం చెప్పారు? సురేష్ తో కొన్ని మ్యాటర్స్ సెటిల్ చేసుకోవాలి, కాలేజ్కి రావట్లేదని చెప్పాడు సార్. మీరు తిరిగి వచ్చేటప్పటికి అశోక్ ఉన్నారా? లేదు సార్. ఆ తర్వాత నేను అశోక్ ని చూసింది ఆ పక్క రోజే. మిమ్మల్ని తప్ప అశోక్ ని ఎవరూ ఒక వారం రోజులుగా చూడలేదు. మీరే చివరిగా చూసిన వ్యక్తి. సారీ సార్, చెప్పడం మర్చిపోయాను. అశోక్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడే ఎస్ఎంలో చదువుకుంటోంది. పేరు ప్రియా. కొద్ది రోజులుగా అశోక్ ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈ విషయం రూపకు తెలీదు. ఆ రోజు ఆ అమ్మాయి కూడా వస్తున్నట్టు చెప్పాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ రోజు రెస్టారెంట్లో మా డాడీని కలవడానికి వచ్చినప్పుడు మీట్ అయ్యాను. ఆ తర్వాత ఎప్పుడు కలిశారు? ఆ తర్వాత మా డాడీ ఫైల్ ఇచ్చిరమ్మంటే అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే సురేష్ని చూశాను. ఆ తర్వాత అశోక్ అస్సలు చూడలేదు. సార్
నీకేమైనా షుగర్ ఉందా? ఎన్నిసార్లు పోస్తావేట్టి? మాట్లాడకుండా కూర్చో. అయ్యగారు ఇందాక నీ గురించి అడిగారు, నువ్వు చెప్పబోయా. సురేష్ని చూసిన వెంటనే అశోక్ ఎందుకు టెన్షన్ పడ్డాడో చెప్పగలరా? ఆ, ఏదో చిన్న ప్రాబ్లం, అది సాల్వ్ చేసుకోవడానికే సురేష్ వచ్చాడని చెప్పాడు. మీకు తెలీదేమో, చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద దారుణాలకి దారితీస్తాయి. ఆ తర్వాత ఏమైంది? ఆ, అశోక్ డిన్నర్కి వెళ్లాల్సిన ప్లాన్ మార్చేసి నన్ను అక్కడి నుంచి వెంటనే పంపించేశాడు. సురేష్ని చూసిన తర్వాతే అశోక్ టెన్షన్ అయ్యాడని మీరు కన్ఫర్మ్ గా చెప్పగలరా? ష్యూర్ గా చెప్పగలను. సురేష్ రావడానికి కాసేపటి ముందే తనే డిన్నర్కి వెళ్దామని చెప్పాడు. అవసరమైతే మీరు మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, నేను సతీష్ మాట్లాడుతున్నాను రా. రే నీ సీన్ నేను సతీష్ బే. సరే నాకు అశోక్ ఇంటి అడ్రస్ కావాలి నాకు. రే నేను ఆల్రెడీ చాలా టెన్షన్ లో ఉన్నాను రా. నువ్వు హలో ఛీ. హలో రూపా, అశోక్. దయచేసి నేను చెప్పేది విను రూపా. నేను ఒక పెద్ద తప్పు చేశాను. అశోక్, నాకు సురేష్కి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్గ్యుమెంట్ లో వాడిని కొట్టేశాను. కింద పడి వాడు చనిపోయాడు. భయంతో ఏం చేయాలో తెలియక బాడీని డిస్పోజ్ చేశాను రూపా. అశోక్, ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు భయం వేస్తోంది. ఉండి నేను ఇప్పుడే ఇంటికి వస్తాను. వద్దు రూపా, మిమ్మల్ని ఎవరిని చూసే ధైర్యం నాకు లేదు. నీతో నిజాయితీగా లేను, మా పేరెంట్స్ తో నిజాయితీగా లేను. ఇంతవరకు తప్పుడు వ్యక్తిగానే మిగిలిపోయాను. ముఖ్యంగా నిన్ను చాలా బాధ పెట్టాను రూపా. నన్ను క్షమించు అశోక్. రూపా, సారీ రూపా, నన్ను క్షమించు. నన్ను క్షమించు రూపా. ఎందుకు అశోక్ అలా మాట్లాడుతున్నావు? పోలీస్ దగ్గర నిజం ఒప్పుకుంటా. వద్దు రూపా, అవసరం లేదు. నేను డిసైడ్ చేసుకున్నాను. నా వల్ల నాకు సంతోషం లేదు, మిగతా వాళ్ళకి సంతోషం లేదు. పాపు సలీం నేను చేసిన తప్పుల వల్ల వాడిని అనుమానిస్తున్నారు. వాడికి సారీ చెప్పు. వెళ్ళిపోయే ముందు చివరిగా నీతో మాట్లాడాలనిపించింది. బతికే ధైర్యం లేక చావాలని నిర్ణయించుకున్నాను. అశోక్ ప్లీజ్ ఫోన్ పెట్టద్దు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రూపా. అశోక్ ప్లీజ్. అశోక్. అశోక్, చిందు గొడవలో సురేష్ని కొట్టబోయి చనిపోయాడు. వాడి బాడీని ఏం చేయాలో తెలియక పూర్తి చేశాను. పోలీసులకి విషయం తెలిసినప్పటి నుంచి పారిపోయి దాక్కుంటున్నాను. నన్ను ఎవరైనా ఇరికిస్తారేమో అని భయంగా ఉంది. పేరెంట్స్కి నిజాయితీగా లేను, నా లవ్వర్కి నిజాయితీగా లేను. బతికే ధైర్యం లేక చావాలని నిర్ణయించుకున్నాను. నా చావుకి ఎవరూ బాధ్యులు కారు. అందువల్ల ఎవరిని శిక్షించకండి. ఇది నీకెలా దొరికింది? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా మీద అనుమానంతో ఎంక్వైరీ చేశారు. ఇప్పుడే వచ్చాను. తలుపు తెరిచే ఉంది. ఈ లెటర్ టేబుల్ మీద ఉంది. నువ్వు వచ్చినప్పుడు అశోక్ లేడా? ఇల్లంతా వెతికి చూశాను, లేడు. నిన్నేమైనా కాంటాక్ట్ చేశాడా?
నాకు అశోక్ గురించి పూర్తిగా తెలిసిన నేనేదో దాచిపెడుతున్నాను అనుకుంటున్నారు. ఈ ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. ఆ లెటర్లో రాసి పెట్టినట్టు వాడేదో చేసుకునేలోగా వాడిని ఆపాలి రూపా. సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు అశోక్. నువ్వు అశోక్లో మాట్లాడతావు కదా? ఉండి క్యాండిల్ తీసుకొస్తాను. రూపా, నేను క్యాండిల్ తీసుకొస్తానని చెప్పానుగా. దెబ్బేమన్నా తగిలిందా? నువ్వు అశోక్లో మాట్లాడగలవు కదా? ఇప్పుడు అలా మాట్లాడి చూపించే మూడ్లో నేను లేను రూపా. వినే మూడ్లో నేను లేను సలీం. సీరియస్ గానే అడుగుతున్నాను. నువ్వు తనలా మాట్లాడగలవు కదా? ఓ, ఆ రోజు నీ మూడు మార్చడానికి మాట్లాడాను. ఇప్పుడు అందుకు నన్నే అనుమానిస్తున్నావా? సరే, నేను అశోక్ లాగే మాట్లాడతాను. మరి తన హ్యాండ్ రైటింగ్లో ఈ లెటర్ రాసింది? రూపా, వెనకెవరో ఉన్నారు. నాకెందుకు అశోక్ అనిపిస్తుంది. ఇంతసేపు ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఉండు, చూసొస్తాను. సలీం, 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 తలుపు తెరు. రూపా, నేను సలీంని కాదు, అశోక్ని. అశోక్, రూపెక్కడ? అశోక్, అశోక్, నాకు నేను చూసే ధైర్యం లేదని చెప్పాను కదా, మళ్ళీ నా ముందు ఎందుకు వచ్చావు? అశోక్ ఏం చేస్తున్నావు? అశోక్, అశోక్ నా మాట విను. పోలీసు దగ్గరికి వెళ్తాం. వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. సలీం ఇప్పుడు నన్ను బండివ్వలేదు, నిన్ను చంపేసి వెళ్ళిపోతాను. అశోక్, పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. అశోక్, అయితే నేనే చంపానని చెప్పరా పోలీసులకి? అశోక్, ఎక్కడికైనా పోలీసులు చెప్పండి. ప్లీజ్, ప్లీజ్ అశోక్. అందుకే కదరా చస్తానంటున్నాను. దయచేసి నన్ను వెళ్ళి చావని. అశోక్, ప్లీజ్. సలీం, అశోక్. అశోక్, చెప్పేది విను అశోక్. అశోక్, రేయ్, నేను చావాలంటున్నాను కదరా. దయచేసి నన్ను ఆపొద్దు. నేను చావాలి. నన్ను వదలరా. అశోక్.
వద్దు సలీం, సురేష్ లాగా నువ్వు నా చేతిలో చావద్దు. అశోక్, సలీం, ఏం జరిగిందిరా? ఎవరు కొట్టారు నిన్ను? ఎందుకు అలా చేసావు? ఏమంటున్నారా? చెప్పినట్టే మనుషుల్ని పెట్టి కొట్టించావుగా. ఎవరు కొట్టింది? నేనెవరిని పంపలేదు. నాకు ఈ ప్రాబ్లంకి ఎటువంటి సంబంధం లేదు. పోలీసులు వస్తారు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఏంటి పోలీసా? ఎందుకు ఇలా చేస్తున్నారా? సారీ చెప్పడానికి వచ్చాను, పోలీసులకు చెప్పకరా. అయ్యో, అయ్యో మీ దొరికాను. అశోక్ ప్లీజ్ తలుపు తెరు. అశోక్ ఎవరైనా తలుపు తెరవండి. అశోక్